హాయ్ అండి. ఈ వీడియో ముఖ్యంగా ఎవరైనా ఫార్మింగ్ కమ్యూనిటీ నుంచి ఎవరైనా వాళ్ళ ఫ్యామిలీ కావచ్చు, కొలీగ్స్, ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే చూస్తున్న వాళ్ళు కొద్దిగా అవగాహన పెంచుకోండి. ఎందుకంటే నేనిప్పుడు పెస్టిసైడ్ గురించి చెప్పబోతున్నాను. ఇప్పుడు జనరల్‌గా రైతుకి పొలంలో ఏదైనా ఇన్సెక్ట్ వచ్చిందా? లేకుంటే ఏమన్నా ప్రాబ్లమ్ వస్తే వీళ్ళు పెస్టిసైడ్ షాప్‌కెళ్తారండి. పెస్టిసైడ్ షాప్ వెళ్ళడం వల్ల వాళ్ళకేమిస్తారు పెస్టిసైడ్ షాప్ వాళ్ళంటే రైతులకి ఒక ఇన్సెక్టిసైడ్ ఇస్తారండి. ఒక ఫంగిసైడ్ ఇస్తారు. ఒక ప్లాంట్ గ్రోత్ రెగ్యులేటర్ ఇస్తారు. వాళ్ళ పొలంలో ఏదొచ్చినా గూడా ఈ 3 ఇచ్చి పంపిస్తారు. సో, రైతుకి అల్టిమేట్‌గా ఈ మూడిట్లో ఏదో ఒకటి ఉంటది. ఆ ప్రాబ్లమ్ అనేది రిజాల్వ్ అయితది ఈ 3 వాడడం వల్ల. ఇప్పుడు మనకి రూ. 100లో క్యూర్ గావాల్సింది ఈ 3 వాడడం రూ. 1000 అయితాయి అనుకుందాం. అక్కడ మనకి ఎంత డిఫరెన్స్ ఒస్తుంది? 900 డిఫరెన్స్ ఒస్తుంది. అట్లా రైతు తన ఎంటైర్ క్రాప్ గ్రోత్ సైకిల్‌లో ఎన్ని సార్లు ఎళ్తాడు? అట్లా ఎన్ని థౌసండ్స్ మనీ ఎక్స్‌ట్రా అవుతుంది. అట్లా రైతులకి కాస్ట్ ఆఫ్ ఎక్స్‌పెండిచర్ అవుతూ అంతే గాకుండా ఈ పెస్టిసైడ్ షాప్ వాళ్ళకి ఎగ్జాంపుల్ చాలా ప్రాఫిట్ దొరుకుతదండి. మనకి ఒక రూ. 1000 ఎంఆర్‌పీ ఉందనుకో, అది వాళ్ళకి హాఫ్ రేట్‌కే దొరుకుతది. అంత పెద్ద మాఫియా జరుగుతది. సో, వాళ్ళ ప్రాఫిట్, వాళ్ళ మార్జిన్ మిగిల్చుకోవడానికి మనకి అవగాహన లేదని జెప్పేసి వాళ్ళు ఏ ప్రొడక్ట్ పడితే ఆ ప్రొడక్ట్ ఇస్తారు. మనం అవగాహన పెంచుకోవాలే. పెంచుకున్నంత సేపు చెప్పేవాడు చెప్తూనే ఉంటాడు, అమ్మేవాడు అమ్ముతాడు. సో, అది మన మిస్టేక్ అని జెప్పాలే. కాకపోతే రైతులు అన్‌ఎడ్యుకేటెడ్ గావడం వల్ల ఇక అవగాహన లేని ఎవరైతే పెస్టిసైడ్ షాప్ అవగాహన ఉన్నా గూడా వాళ్ళు కావాలని జేస్తారు. వాళ్ళ మార్జిన్ కోసం, వాళ్ళ బిజినెస్ గ్రోత్ కోసం జేస్తారండి. సో, దీనిపైన అవగాహన పెంచుకోవడం ఎంతైనా అవసరం ఉంది. సో, ఇప్పుడు నేను ఏదైతే టాపిక్ చెప్పబోతున్నానో దానిపైన కొద్దిగా ఒకసారి కొద్ది టైం కేటాయించి చూడండి. అది ఎంతో కొంత మీకు యూజ్‌ఫుల్ అవుతుంది. వెల్కమ్ టు ఎస్ఆర్ పెస్ట్ కంట్రోల్. ఈరోజు మనం డిస్కస్ చేసే టాపిక్ వచ్చేసి పెస్ట్ అండి. జనరల్‌గా పెస్ట్ అంటే మనకి డిఫరెంట్ టైప్స్ ఇంక్లూడ్ అయితాయండి. ఇన్ ద పెస్ట్ ఇట్ విల్ ఇంక్లూడ్ ఇన్సెక్ట్ కావచ్చు, బ్యాక్టీరియా కావచ్చు, ఫంగై కావచ్చు, వైరసే కావచ్చు, ప్రోటోజోవా కావచ్చు, ఆల్గే కావచ్చు. ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆర్గానిజం దట్ క్యాన్ బి ఇంక్లూడెడ్ ఇన్ ద రిగార్డ్ ఆఫ్ పెస్ట్ అండి. సో, వీటిని కంట్రోలింగ్ చేసే ప్రాసెస్‌నే అందులో ఉపయోగించే దాన్ని పెస్టిసైడ్ అంటాం మనం. పెస్టి పెస్ట్ అన్నా, పెస్టిసైడ్ అన్నా ఇట్ ఈస్ అన్ బ్రాడ్ స్పెక్ట్రమ్ వర్డ్. సో, మనం ఈ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆర్గానిజమ్స్‌ని కంట్రోల్ చేసేదాన్ని పెస్టిసైడ్ అంటాము. ఈ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆర్గానిజంని పెస్ట్ అంటాము. ఓకే. ఇట్ ఈస్ క్లియర్. సో, ఒకవేళ ఇన్సెక్ట్‌ని కంట్రోల్ చేసేదాన్ని ఇన్సెక్టిసైడ్ అంటాము. ఒకవేళ ఫంగైని కంట్రోల్ చేసేదాన్ని ఫంగిసైడ్ అంటాము. ఇట్లా ఒక్కోదాన్ని కంట్రోల్ చేసేదాన్ని దాన్ని నామెన్‌క్లేచర్ ఉంటదండి. సో, అట్లాగే ఇప్పుడు మనకి ఇన్ జనరల్‌గా హౌస్ హోల్డ్ చూసుకుందాము. మనకి హౌస్ హోల్డ్‌లో ఇన్సెక్ట్ మాత్రమే వస్తదని అనుకుంటాము. దట్ ఇస్ రాంగ్ అండి. మనకి ఫంగై గూడా వస్తది. ఆల్గే గూడా వస్తది. మీరు చాలా కేసెస్‌లో నోటీస్ చేసుండొచ్చు. టెర్రస్‌లో మనకి అక్కడ ఓవర్ వాటర్ అనేది ఫ్లో ఉండడం వల్ల అది ట్యాంక్ నుంచి వాటర్ ఒక్కోసారి ఓవర్‌ఫ్లో కావడం లేకుంటే ఆహ్, మాన్సూన్ సీజన్‌లో వర్షాలు ఎక్కువ పడడం వల్ల మనకి గ్రీన్ ఆల్గే అనేది ఒక నాచులాగా ఫార్మ్ అయితది. సో, అది గూడా మనకి ఫంగై అండ్ ఆల్గే కేటగరీకి చెందింది. ఇంకా ఎక్స్‌ట్రీమ్ కేసెస్‌లో మనము కబోర్డ్స్‌లో కావచ్చు, షెల్ఫ్‌లో కావచ్చు పెట్టినప్పుడు లైట్‌గా బ్లాక్ కలర్‌గా మారుతూ ఉంటది. అది బికాజ్ ఆఫ్ ఫంగై అండి. అది బ్లాక్ ఫంగై. ఇట్లా మనకి ఫంగై ఉంటది ఇంట్లో ఒక పెస్ట్ లాగా ఇన్సెక్ట్ గూడా ఉంటది. సో, వీటిని కంట్రోల్ చేసేయడానికి మనం ఈ పెస్ట్ కంట్రోల్ అనేది జనరల్‌గా యూజ్ చేస్తాం. సో, వైల్ కమింగ్ టు ద టాపిక్ మనకి జనరల్‌గా ఈ పెస్ట్ యొక్క పాపులేషన్ బట్టే మనం పెస్టిసైడ్ అనేది యూజ్ చేస్తాం. పెస్టిసైడ్ ఈజ్ అన్ మెడిసిన్ విచ్ ఈస్ యూజ్డ్ టు కంట్రోల్ దిస్ పెస్ట్. ఓకే. ఈ పెస్ట్ కేటగరీ అంటే పెస్ట్ పాపులేషన్‌ని బట్టే మనం ఎంత స్ట్రాంగ్ డోసేజ్, ఎంత మినిమల్ డోసేజ్, ఎంత లో డోసేజ్ ఆఫ్ మెడిసిన్ యూజ్ చేస్తున్నాం అనేది మనం క్రైటీరియా ఆఫ్ సెలక్షన్‌లో చూజ్ చేసుకుంటాము. ఫస్ట్ ఇక్కడ కింద ఒక పిక్చర్ చూపిస్తాను మీకు. ఈ పిక్చర్‌లో మనకి పెస్ట్ పాపులేషన్‌ని డివైడ్ చేయడం జరిగింది. ఫస్ట్ మనకి సో, ఇంజ్యూరీ ఈక్వివాలెంట్ అంటే ఇట్ ఈస్ ఎ మినిమల్ అంటే లైక్ ఒక ఇన్సెక్ట్ తీసుకుందాము. ఒక 1 ఇన్సెక్ట్ ఉంటే దాని ఎంటైర్ లైఫ్ సైకిల్‌లో అది ఎంతవరకి ఎకనామికల్‌గా డ్యామేజ్ చేయగలుగుతది. దీన్ని ఇంజ్యూరీ ఈక్వివాలెంట్ అంటాము. ఈ స్టేజ్ దాటిన తర్వాత డ్యామేజ్ బౌండరీ. ఇట్ ఈస్ ద ఇనిషియల్ స్టేజ్ ఆఫ్ ద డ్యామేజ్ లెవెల్. మనకి ఈ పాపులేషన్ అనేది ఇనిషియల్ స్టేజ్ ఆఫ్ డ్యామేజ్‌ని మనం క్రియేట్ చేస్తది. సో, దీని తర్వాత వచ్చేదే ఈటీఎల్ ఎకనామికల్ థ్రెషోల్డ్ లెవెల్. అంటే దిస్ ఈస్ ద స్టేజ్ వేర్ ద పెస్ట్ కంట్రోల్ మేనేజ్మెంట్ ప్రికాషన్స్ మస్ట్ బి టేకెన్. మనం ఈ స్టేజ్ కంటే లో ఉన్నప్పుడే లైక్ డ్యామేజ్ బౌండరీ లెవెల్ నుంచి ఈటీఎల్ వరకి ఈ స్టేజ్‌లో మనకి లోయెస్ట్ పాపులేషన్ ఉంటది. లోయెస్ట్ డ్యామేజ్ లెవెల్స్ ఉంటాయి కాబట్టి ఈ స్టేజ్ లోపలనే మనము ఏదైతే పెస్ట్ కంట్రోల్ అని అంటామో
అటువంటి ప్రికాషనరీ మెజర్స్ అనేవి ఈ స్టేజ్‌లో తీసుకోవాలి. ఒక ఒకవేళ మనకి ఈటీఎల్ లెవెల్ దాటిపోయిందనుకో, లైక్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఇంట్లో మొత్తం టర్మైట్స్ పట్టి ఫర్నిచర్ మొత్తం తినేసింది. మనం మొత్తం తీసేసినాం రా బాబు అని అంటాం కదా! అది బియాండ్ ద ఈటీఎల్ లెవెల్ పాపులేషన్ మనకి బియాండ్ ద ఈటీఎల్ లెవెల్, డ్యామేజ్ లెవెల్ దాటితే అటువంటి ఓవర్ కేసెస్ అనేది చూస్తుంటామండి. సో, జనరల్‌గా అయితే అందరూ కూడా అలర్ట్ ఉండి మనకి డ్యామేజ్ బౌండరీ నుంచి ఈటీఎల్ లెవెల్ వరకి అంటే అప్పుడు లోయెస్ట్ పాపులేషన్ ఉంటది కాబట్టి మనం మార్క్ ఆఫ్ సైన్స్ చూసేసుకొని మన ప్రికాషనరీ మెజర్స్ అనేవి తీసేసుకోవాలి. సో, ఇన్సెక్ట్ పాపులేషన్‌ని లెవెల్‌ని బట్టే మనం ఏ టైప్ ఆఫ్ మెడిసిన్ యూజ్ చేయాలనేది ఉంటది. ఎగ్జాంపుల్ ఎందుకంటే మనం ఫస్ట్ ఏం చేస్తామంటే లైట్‌గా ఫీవర్ వస్తే ఒక డోలేనో, ఒక పారాసెటమాల్ ఏసుకొని ఇంట్లో ఉంటాం. ఇగ జ్వరం తగ్గలేదు ఒక 1, 2 డేస్ అని చెప్పేస్తే హాస్పిటల్‌కెళ్ళి మెడికేషన్ ప్రికాషనరీ తీసుకోవడం చేస్తాం. సేమ్ అట్లనే ఉంటదండి ఇది గూడా. సో, బేస్డ్ ఆన్ దిస్ ఇన్సెక్ట్ పెస్ట్ పాపులేషన్, బేస్డ్ ఆన్ ద ఇన్సెక్ట్ పెస్ట్ డ్యామేజ్ లెవెల్‌ని బట్టే మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెడిసిన్స్ అనేది యూజ్ చేస్తాము. ఇప్పుడు ఇంకొక పిక్ చూపిస్తున్నాను మీకు. ఇక్కడ మనకి చూడండి ఇక్కడ సింబల్స్ ఉంటాయి. ఒకటి రెడ్, ఒకటి యెల్లో అని, ఒకటి బ్లూ అని, ఒకటి గ్రీన్ అని. మనకివి డిఫరెంట్ కలర్స్ ఇండికేట్స్ టాక్సిసిటీ ఆర్ పాయిజన్ లెవెల్స్ అనేవి ఇండికేట్ చేస్తాయండి. ఎగ్జాంపుల్ రెడ్ కలర్ తీసుకున్నాం అనుకో, మనకి ఇన్సెక్టిసైడ్ ఆర్ ఎనీ పెస్టిసైడ్ పైన లేబుల్స్ ఉంటాయన్నట్టు. ఆ లేబుల్స్ పైన రెడ్ కలర్ ఉందనుకో, ఇట్ ఈస్ అన్ ఎక్స్‌ట్రీమ్‌లీ టాక్సిక్ అన్నట్టు. ఒకవేళ యెల్లో కలర్ లేబుల్ ఉందనుకో, మనకి హైలీ టాక్సిక్ అని మీనింగ్ అన్నట్టు. ఒకవేళ బ్లూ కలర్ ఉందనుకో, ఇట్స్ అన్ మోడరేట్‌లీ టాక్సిక్. ఒకవేళ గ్రీన్ కలర్ ఉంటే ఇట్ ఈస్ స్లైట్‌లీ టాక్సిక్. సో, బేస్డ్ ఆన్ దిస్ మనకి ప్రతి పెస్టిసైడ్ పైన మనకి లేబుల్స్ అనేవి మెన్షన్ చేసి ఉంటారు. సో, మనకు ఒకవేళ ఇంగ్రీడియెంట్స్ కాంపోజిషన్ అది ఇది చూడకపోయినా ఈ లేబుల్స్ చూసి మనం అవగాహన తెచ్చుకోవచ్చు. మెజారిటీ ఆఫ్ ద ఇప్పుడు మన హౌస్ హోల్డ్ పర్పస్ పెస్ట్ కంట్రోల్ చేయడానికి వాడేది గ్రీన్ కలర్ వాడతామండి. జస్ట్ హౌస్ హోల్డ్ పెస్ట్ కంట్రోల్. ఇంకా ఇప్పుడు దీనికి యూజ్ చేసే డోసేజ్ కూడా కంపారిటివ్‌లీ ఎక్కువుంటది. అంటే రిమైనింగ్ ఇప్పుడు రెడ్ కలర్‌కి, యెల్లో కలర్‌కి, బ్లూ కలర్‌కి వాడే డోసేజ్ కంటే ఇది సేఫెస్ట్ కంపారిటివ్‌లీ కొద్దిగా డోసేజ్ ఎక్కువుంటది. హౌస్ హోల్డ్ పర్పస్ వాడతాము. ఇప్పుడు మనకి ఎఫ్‌సీఐ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఈ గోడౌన్స్ ఇట్లుంటాయి కదా! అందులో స్టోరేజ్ కోసం ఉపయోగించే దానికి ఇంగ్రీడియెంట్స్ లైక్ మలాథి అని కావచ్చు, ఇవి కావచ్చు. ఈ కేటగరీ ఆఫ్ పెస్టిసైడ్‌కి రిలేటెడ్ చెందినాయండి. ఇప్పుడు మనకి జనరల్‌గా ఫార్మింగ్‌లో ఈ డిఫరెంట్ 4 టైప్స్ ఆఫ్ లేబుల్స్ ఉన్న పెస్టిసైడ్స్ అనేవి యూజ్ చేస్తాము. కాకపోతే ఎగ్జాంపుల్ ఏందంటే మనకి రెడ్ రెడ్ కలర్ లేబుల్ ఉన్న వాటివి కూడా మనకి హౌస్ హోల్డ్ పెస్ట్ కంట్రోల్‌లో ఉపయోగిస్తున్నారు. సో, ఇట్ ఈస్ ఎ బేసిక్ మినిమమ్ అవగాహన. అవగాహన ఇన్సెక్టిసైడ్సే కావచ్చు, ఇన్సెక్ట్ కావచ్చు. ఎందుకు అవగాహన? ఈ టెక్నికల్ నాలెడ్జ్ మనం ఇంప్లిమెంట్ ఒక ఆర్గనైజింగ్ వేలో మనం నేర్చుకుంటేనే కదా ఇంప్లిమెంట్ చేసేది. సో, ఎవరు కూడా నేర్చుకోవడానికి ప్రయత్నిస్తలేరు. ఇంప్లిమెంట్ మాత్రం చేస్తున్నారు. సో, మనకి రెడ్ టైప్, ఈ యెల్లో టైప్ లేబుల్స్ ఉన్నవి మనము హౌస్ హోల్డ్ పెస్ట్ కంట్రోల్‌కి వాడకూడదు. ఎందుకు వాడకూడదు అనంటే రెసిడ్యూయల్ ఎఫెక్ట్ అనేది ఒకటుంటది. అయితే మనం ఏదైతే పెస్టిసైడ్ యూజ్ చేస్తున్నామో దాంట్లో ఉండే యాక్టివ్ ఇంగ్రీడియెంట్ కాంపోజిషన్ మనకి ఎక్కువ కాలం పాటు దాని అవశేషాలంటారు రెసిడ్యూయల్ ఎఫెక్ట్ అంటే. అది ఇంట్లోనే ఉండడం వలన మనకి సైడ్ హెల్త్ ఇష్యూస్ అనేవి అరైజ్ కావడం జరుగుతుంది. మీకు ఆల్రెడీ ఇదివరకు వీడియోలో చెప్పాను. మనకి డీడీటీ, బీహెచ్‌సీ అని చెప్పేసి ఈ 2 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పెస్టిసైడ్స్ అనేవి ఉండేది. అది యూఎస్‌లో చాలా బీభత్సంగా వాడేది. ప్రతి పెస్ట్‌కి కూడా దీన్ని యూజ్ చేసేది. దీనివల్ల ఏమైందంటే అక్కడున్న మనకి మమ్మల్స్‌ది, బర్డ్స్ ఈ పాపులేషన్ అనేది చాలా చనిపోవడం, రెడ్ లిస్ట్‌లో లిస్టింగ్ అవ్వడం. రెడ్ లిస్ట్‌లో లిస్టింగ్ అంటే పాపులేషన్ విచ్ ఆర్ వెరీ ఎండేంజరస్. విచ్ ఆర్ వెరీ నియర్ టు ఎక్స్టింక్ట్ అన్నప్పుడే ఈ టైప్ ఆఫ్ లిస్ట్‌లో అనేది ఎన్రోల్ చేశారండి. సో, అటువంటి వాటికొచ్చింది. అప్పుడు ఈ డీడీటీ, బీహెచ్‌సీ అనే మెడిసిన్‌ని బ్యాన్ చేయడం జరిగింది. సో, ఎ ఇవి ఎక్స్‌ట్రీమ్‌లీ టాక్సిక్, హై రెసిడ్యూయల్ ఎఫెక్ట్ ఉన్నాయి కాబట్టి. సో, మనం హౌస్ హోల్డ్ పెస్ట్ కంట్రోల్‌కి గ్రీన్ లేబుల్ ఉన్నాయి మాత్రమే జనరల్‌గా ఉపయోగిస్తాము. ఈ అవగాహన లేనప్పుడు రెడ్, యెల్లో, బ్లూ అన్ని కలర్ యూజ్ చేస్తాము. ఇదండి. సో, రెడ్ కలర్ లేబుల్ ఉన్నది జనరల్‌గా యూజ్ చేసేటప్పుడు అది లోయెస్ట్ డోసేజ్. ఎందుకంటే హై పాయిజన్ కాబట్టి లోయెస్ట్ డోసేజ్‌లో వైల్ కమింగ్ టు యెల్లో అనేది డోసేజ్ కొద్దిగా పెరుగుతది. వైల్ కమింగ్ టు బ్లూ కలర్ అనేది డోసేజ్ ఇంకొద్దిగా పెరుగుతది. వైల్ కమింగ్ టు గ్రీన్ అనేది డోసేజ్ కంపారిటివ్‌లీ పెరుగుతదన్నట్టు అట్లా. దిస్ లెవెల్ ఆఫ్ పాయిజన్ అనేదే ఈ డోసేజ్ ఆఫ్ మెడిసిన్ అనేది ఇండికేట్ చేసేది. మనకి ఇంకోటేందంటే పాపులేషన్ లెవెల్‌ని బట్టి గూడా ఈ టైప్ ఆఫ్ మెడిసిన్ ఏది యూజ్ చేయాలని చెప్పేసి మనం డిసైడ్ చేస్తాం. ఇంతకుముందు మనం నేర్చుకున్నాం గదా!
ఇప్పుడు మనకి ఇంజురీ ఈక్వివాలెంట్ స్టేజ్ అని చెప్పేసి, డ్యామేజ్ బౌండరీ లెవెల్ అని చెప్పేసి, ఎకనామికల్ థ్రెషోల్డ్ లెవెల్ అని చెప్పేసి, ఎకనామికల్ ఇంజురీ లెవెల్ అని చెప్పేసి. అయితే ఇన్సెక్ట్ మనకి ఇనిషియల్గా ఉందా, లేకుంటే డ్యామేజ్ స్టార్ట్ చేసిందా, డ్యామేజ్ బౌండరీ దగ్గర, ఎకనామికల్ థ్రెషోల్డ్ లెవెల్ ఈ స్టేజ్ వరకు ఉందా, పాపులేషన్ బియాండ్ దట్ స్టేజ్ ఎకనామికల్ ఇంజురీ లెవెల్ దగ్గర ఉందా, స్టేజ్ని బట్టి ఇన్సెక్టిసైడ్ అనేది మనము ఇన్సెక్టిసైడ్ టైప్ రెడ్ కలరా, ఎల్లోనా, బ్లూవా, గ్రీనా, ఇంకోటి ఇన్సెక్టిసైడ్ డోసేజ్ అనేది డిఫరెంట్ ఫ్యాక్టర్స్ ఇవి అనేది మ్యాటర్ అండి. దీని ప్రకారమే ఈ వేరియేషన్ అవుతుంటాయి. సో మనం యూజ్ చేస్తుంటాం అన్నట్టు. సో ఇదండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ and support us for more information. Click the bell. Hit the bell. Okay, bye.